హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వ్లాగ్లో ఈ బ్యూటిఫుల్ టాజిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టాజిల్ తయారు చేయడం కోసం నేను 4x4 6 పీసెస్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని దాంట్లో డోరీ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసి ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. డోరీ థ్రెడ్ బయటికి రాలేదు చూడండి, అక్కడ లాక్ వేసేసేయాలి. మీ ఇక్కడ బయటి వైపు కనిపిస్తుంది చూడండి థ్రెడ్, అక్కడ లాక్ వేయొద్దు, అది ఫ్రీగా వదిలేసేయాలన్నమాట. మిగిలినంతా కూడా ప్రాపర్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని డోరీ సైడ్ మనం లాక్ వేయలేదు చూడండి, అక్కడ వైపు నుంచి ఇలా బయటికి లాగాలి. ఫ్యాబ్రిక్ అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది అండ్ స్టిచ్చింగ్ చేసిన లైన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మనకి ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ని పైకి పుష్ చేయాలన్నమాట. ఇలా పైకి పుష్ చేస్తే థ్రెడ్ ఇక్కడ పైన మనం స్టిచ్ చేయలేదు చూడండి, ఓపెన్ పెట్టాం కదా, అక్కడ వైపు థ్రెడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసి లాక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం స్టిచ్చింగ్ చేయడం వల్ల క్యాప్స్ అనేటివి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా లుక్ వస్తుందండి. ఇలాగే మనం స్టిచ్ చేసేసి సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ ఫ్యాబ్రిక్తో అయినా మనం ఇలా క్యాప్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా కిందికి అనేస్తే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, క్యాప్ ఎక్కడ కూడా స్టిచ్చింగ్ కనిపించకుండా నీట్గా ఉంది కదా. సో ఇలాగే నేను థ్రెడ్ని ఒక లెవెల్లో తీసుకొని కొంచెం కట్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. నేను నా మెజర్మెంట్ ప్రకారం కట్ చేశాను. ఇలా 3 క్యాప్స్ని నేను రెడీ చేసి మూడింటిని కూడా ఒక్కొక్క లెవెల్లో కట్ చేశానమాట. పెద్దది, చిన్నది, ఇంకా చిన్నది అలా కట్ చేసి ఇలా మూడింటిని కలిపి మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటున్నాను. అంటే మూడింటిని ఒక దగ్గర లాక్ చేసేస్తున్నాను. సో ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత చూసారా క్యాప్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొకటి తీసుకొని దాని లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ నేను దీనికి డోరీ థ్రెడ్ని రెడీ చేసి పెట్టానండి మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి. సో ఇప్పుడు ఈ పీసెస్ పైన ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి డోరీ థ్రెడ్ని లాక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం అన్ని చోట్ల స్టిచ్ చేసుకొని ఒక కొన మాత్రం వదిలేసేయాలన్నమాట. ఒక కొన కొద్దిగా ఓపెన్ పెట్టేసుకోవాలి, మిగిలినంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కొన నుంచి ఈ విధంగా మనం లాగేస్తూ ఉంటే స్టిచ్చింగ్ లైన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ లైన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి థ్రెడ్ అంతా కూడా పైపింగ్ థ్రెడ్ మనకి ఇలా పైకి కనిపిస్తుంది చూడండి, ఆ స్టిచ్చింగ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ థ్రెడ్ని పట్టుకొని ఇలా పైకి లాగండి. ఇలా లాగడం వల్ల మనకు అక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది రెడీ అవుతుంది. సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో గ్యాప్ కూడా ఏర్పడుతుంది అనమాట. సో నేను స్టిచ్ చేయబోయే డిజైన్కి నాకు అదే కావాలి. సో ఇలా తయారు చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా నీట్గా ఓపెన్ చేసుకుంటే మనకు ట్రయాంగిల్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్కి అక్కడ పుష్ చేసి పెట్టలాగా అక్కడ ఒక లాక్ వేసేసుకోవాలి పై వైపు. ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెంటర్లో ఈ క్యాప్స్ మనం పెట్టేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాం కదా, ఈ క్యాప్స్ని ఇందులో సెంటర్ చూసుకొని ప్లేస్ చేసేసి ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి, సో దాన్ని అంతా కూడా టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. పైన అంతా కూడా ఇలా టాప్ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ మెయిన్ లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి వెస్ట్ దగ్గర టై చేయాలి అనుకుంటే కనుక ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది టాజిల్స్. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అండ్ బ్లౌజెస్కి వాటికి కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టేసుకోవచ్చు. సో ఇలా తయారైన దాన్ని ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక చిన్న ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను, మీకు నచ్చినట్లయితే ఇది కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 6x4 ఒక పీస్ని అయితే తీసుకున్నాను, బ్లాక్ కలర్ తీసుకొని దాన్ని 4 సైడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. 4 సైడ్స్ని స్టిచ్ చేసేసి ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత ఒక కట్ అయితే ఇస్తాను, సెంటర్లో కట్ ఇచ్చేసి ఫ్యాబ్రిక్ని అంతా అందులో నుంచి లాగేస్తాను. సేమ్ స్టిచ్చింగ్ లైన్ అంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలా మొత్తం అంతా అడ్జస్ట్ తీసుకున్న తర్వాత సెంటర్లో ఇలా దగ్గరికి అనేసి
ఒక స్టిచ్ చేసేసామనుకోండి చిన్న బౌ షేప్ అయితే ఏర్పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ చిన్నది తీసుకున్నాం కాబట్టి మనకి చిన్నగా వచ్చేస్తుంది. సో, ఇది చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఇలా మొత్తం లాక్ చేసేసుకోవాలనమాట. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన టాజిల్ ఉంది కదా! సో, ఇక్కడ మనం ప్లేస్ చేసి వీడియోలో చూపించినట్టుగా ఇదే థ్రెడ్‌ని అంటే ఆల్రెడీ మన డోరీ థ్రెడ్ ఉంది కదా! అదే థ్రెడ్‌ని ఆ బౌ చుట్టూరా తిప్పేసుకోవాలి. సో, తిప్పేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా 4 సైడ్స్ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి కనిపించకుండా. సో, ఇది హ్యాండ్ స్టిచ్ చేసేసుకోండి. ఇలా హ్యాండ్ స్టిచ్ చక్కగా చేసేసుకుంటే మీకు ఆ బౌ అనేది చాలా నీట్‌గా, చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ బౌ బదులు మీరు ఏదైనా ఫ్లవర్ కానీ, బటన్ కానీ ఇంకేదన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో, నేనిక్కడ బౌ అయితే బావుంటుందని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకేది కన్వీనియంట్‌గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. అండ్ ఇది స్పెషల్లీ నాకైతే లాంగ్ ఫ్రాక్‌కి గానీ, లెహెంగాస్‌కి చాలా బావుంటుందండి. అండ్ బ్లౌజెస్‌కి కూడా యాస్ పర్ ద ఇంట్రెస్ట్ మీరు పెట్టుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది అనమాట ఇవాల్టి వ్లాగ్. సో, మన టాజిల్ అయితే రెడీ అయిపోయింది. సో, మీకు కనుక ఈ టాజిల్ నచ్చినట్లయితే మన ఈ వ్లాగ్‌నైతే లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.